నమస్కారం వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జెడ్పీటీసీగా గెలవలేని ఎంఎస్ బాబును పూతలపట్టు ఎమ్మెల్యేగా గెలిపించాం. ఆత్మవిమర్శ చేసుకుని తిరిగి వైఎస్ఆర్సీపీ పార్టీకి పనిచేయాలి పేర్కొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. నగరిలో రెండవ రోజు కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మె. మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి డిమాండ్ చేసిన ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య. కళ్ళు లేని వారు అంధులు కారు, సాటి వారికి సాయం చేయలేని వారే నిజమైన అంధులు పేర్కొన్న బీజేపీ సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం మంచి పరిణామం. టపాసులు కాల్చి స్వీట్స్ పంచిపెట్టి సంబరాలు చేసుకున్న నగరి కాంగ్రెస్ పార్టీ నాయకులు.